ఇప్పటి వరకు మనం ప్రీవియస్ క్లాస్లో సెట్స్ కాన్సెప్ట్స్లో యూనియన్ ఆఫ్ సెట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ చూసేద్దాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఏం లేదండి, చూడండి. ద షేడెడ్ పోర్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంట్స్ ద ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇచ్చిన డయాగ్రామ్స్లో అవి ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్స్ చేస్తాయి అని అంటున్నారండి. దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ ఓవర్లాపింగ్ సెట్స్. ఏ అండ్ బి అనేవి ఓవర్లాపింగ్ సెట్స్ అవుతాయి అని ఫస్ట్ కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. చూడండి, ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ అంటే సెపరేట్గా రాశారు. దాన్ని ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఫస్ట్ది ఏ అండ్ బి ఆర్ ఓవర్లాపింగ్ సెట్స్ అంటారు. సెకండ్ది ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటారు. థర్డ్ది అంటే ఇలా రాయాలి, ఇలా వెన్ డయాగ్రామ్లో ఇలా చూపించాలి. బి లోపల ఏని షేడెడ్ చేసి చూపించాలి. చూపిస్తే అప్పుడు దాన్ని ఏ సబ్సెట్ బి అంటారు. ఇక్కడ చూడండి, నో పోర్షన్ ఆఫ్ ద డయాగ్రామ్ ఈజ్ షేడెడ్ వెన్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఏ అండ్ బి అనేవి డిస్జాయింట్ సెట్స్ అయితే కనుక నో పోర్షన్ ఆఫ్ ద డయాగ్రామ్ ఈజ్ షేడెడ్. అక్కడ డయాగ్రామ్ అనేది షేడెడ్ అవ్వదు. బికాస్ ఇన్ దిస్ కేస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 5. ఇన్ దిస్ కేస్ మనము ఏ ఇంటర్సెక్షన్ ఈక్వల్స్ టు 5 చేస్తాం. ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. థ్యాంక్ యూ.